కింద ఈ వీడియో చూస్తున్నారు కదా, జనాలు కాగడాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఊరికి డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఉంది. ఆ వాటర్ క్రైసిస్ గవర్నమెంట్ ఎలా చెప్తే అర్థమైతే అర్థం కాక ఇలా రోడ్లపై కాగడాలు పెట్టుకొని వచ్చేసారు. ఇది ఎక్కడో రాజస్థాన్లోని ఎడారి ప్రాంతం కాదు, ఉత్తరాఖండ్లో అలకనంద భాగీరథి రివర్స్ కలిసి గంగా రివర్గా ఫామ్ అయ్యే ప్లేస్ దేవప్రయాగ్. గంగా నది పుట్టే ప్లేస్లోనే జనాలకు తాగడానికి వాటర్ లేదు అంటే గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అయిన జల్ జీవన్ మిషన్కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇది పాలసీ ఫెయిల్యూరా లేకపోతే ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూరా? ఇది ఎక్కడో ఉత్తరాఖండ్ దేవప్రయాగ్లో కదా, మనకేం కాదు కదా అనుకోకండి. ఇది ఒక్క దేవప్రయాగ్ సమస్య మాత్రం కాదు. రీసెంట్గా ఇండోర్లో 29 వాట్స్లో వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తే దాంట్లో 98% పొల్యూటెంట్ తేలింది. మన ఇండియన్ క్యాపిటల్ అయిన ఢిల్లీలో పర్ డే అప్రాక్సిమేట్లీ 100 gallons ఆఫ్ వాటర్ షార్టేజ్ ఉంది. రీసెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం 13 మేజర్ రిజర్వాయర్స్లో వాటర్ లెవెల్ 50% కంటే తక్కువ పడిపోయింది. ఇండియాలో ఉండే సిటీస్ ఎంత ఫాస్ట్ గ్రో అవుతున్నాయో అంతే ఫాస్ట్గా గ్రౌండ్ వాటర్ని కూడా డిప్లీట్ చేస్తూ ఉన్నాయి. హాస్టల్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఎంఎన్సీస్ అవ్వచ్చు, వాటర్ని ఒక రేంజ్లో యూజ్ చేస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ని భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీస్ ఓన్లీ వాటర్ కన్జ్యూమ్ మాత్రమే చేయట్లేదు, దగ్గరలో ఉండే రివర్స్లోకి, పాండ్స్లోకి దీని కెమికల్స్ రిలీజ్ చేసి వాటిని పొల్యూట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు నార్త్ ఇండియా అవ్వచ్చు, సౌత్ ఇండియా అవ్వచ్చు, ఈస్ట్ అవ్వచ్చు, వెస్ట్ అవ్వచ్చు, జనాలు తాగడానికి నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఒకరోజు వాటర్ కోసం యుద్ధాలు జరుగుతాయేమో.